హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నూస్ లైఫ్ స్టైల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అనుకుంటున్నారా? అది తెలియాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ వీడియోలో మీకు బొబ్బట్లు సింపుల్గా అండ్ సాఫ్ట్గా ఎలా చేయాలైతే నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే దానికి 2 కప్పులు పచ్చెనగపప్పు తీసుకొని దాన్ని 3 టైమ్స్ వాష్ చేసుకొని 1 అవర్ అయితే నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత దాన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకొని 1.5 కప్ వాటర్ తీసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వండి. కొంచెం పప్పు మెత్తగా ఉడికేంత వరకు అయితే రానివ్వండి. ఇప్పుడైతే మనము మైదా పిండిని కలుపుకుందామండి. సో మైదా పిండి కలుపుకోవడానికైతే ముందు నేను ఇక్కడ 2 కప్పులు మైదా పిండి తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ అండ్ చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు పసుపు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు అండి. పసుపు అనేది ఆప్షనల్. అండ్ తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అండ్ మైదా పిండి ఇంకా సాఫ్ట్గా ఉండాలంటే లాస్ట్లో కొంచెం మీరు గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ గీ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది కలిపిన దాన్ని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ఇది మైదా పిండి అనేది ఇంకా సాఫ్ట్గా బాగా నానుతుందనమాట. ఇప్పుడైతే మనము పూర్ణము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే దానికి ఒక కడాయి తీసుకొని 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడికించుకున్న పప్పుని కొంచెం స్మాష్ చేసి ప్యాన్లో అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీకు ఇంకా స్వీట్ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇలా బెల్లం తీసుకున్నాక బెల్లం కరిగేదాకా బాగా మిక్స్ చేయాలండి. నేను ముందుగా అయితే ఇక్కడ కొబ్బరి పొడిని అయితే నేను మిక్సీ వేసి పెట్టుకున్నానండి. కొబ్బరి పొడిలో ఒక 3 యాలకులు అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని కొంచెం ఒక 2 స్పూన్ ఇలాగా కొబ్బరి పొడి 2 స్పూన్స్ యాడ్ చేశాక దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఇంకా పూర్ణము బాగా టేస్ట్ రావాలంటే ఇక్కడైతే నేను 2 స్పూన్లు గీ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా గీ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పూర్ణం కొంచెం గట్టిగా అయ్యే వరకు అయితే అలానే కలుపుతూ ఉండాలండి. అండ్ కలిపినాక కొంచెం పూర్ణం గట్టిపడాక స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని బాగా చల్లార్చి పెట్టుకొని ఉండలు చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టయితే మీరు చిన్న ఉండలు అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇక్కడ నేనైతే బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికైతే ఇక్కడ అరిటాకు అయితే నేను తీసుకున్నాను. మీకు అరిటాకు అవైలబుల్ లేకపోతే బటర్ పేపర్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అరిటాకు తీసుకున్నాను. అండ్ అరిటాకు అయితే ముందుగా కొంచెం గీ అప్లై చేసుకున్నానండి. తర్వాత కొంచెం మైదా పిండిని తీసుకొని చిన్నదిగా ప్రెస్ చేసుకొని దానిలో అయితే పూర్ణం ఒక చిన్న ఉండ పెట్టుకొని కొంచెం క్లోజ్ చేసుకొని కొంచెం గ్యాప్స్ లేకుండా అయితే క్లోజ్ చేసుకొని హ్యాండ్స్కి కూడా కొంచెం గీ అప్లై చేసుకొని సాఫ్ట్గా అయితే ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి పూర్ణము అది మైదా పిండి చేతికి అతుక్కోకుండా ఉంటుంది కొంచెం హ్యాండ్స్కి గీ అప్లై చేసుకుంటే. అలాగే ఇప్పుడు మనమైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే బొబ్బట్ని రౌండ్గా చపాతీలాగా అయితే మనము ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ప్యాన్ తీసుకొని కొంచెం గీ దానికి కూడా ప్యాన్కి కూడా కొంచెం గీ అప్లై చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్ని అయితే ప్యాన్ మీద వేసుకొని 2 సైడ్స్ బాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మృదువైన నేతి బొబ్బట్లు అయితే రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందైతే నాకు కమెంట్స్లో చెప్పండి. ముందుగా నేనైతే మీకు వీడియోలో చెప్పాను కదా నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానని. ఏం లేదండి, నేనైతే చాలా రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, అందుకే హ్యాపీగా ఉన్నాను. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేసేసేయండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.